కామారెడ్డిలో అభివృద్ధి పడకేసిందా? మాజీ సీఎం కేసీఆర్ను ఓడించిన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? కామారెడ్డి మున్సిపల్లో సమస్యలు తీర్చారా? కామారెడ్డిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రోటోకాల్ రగడ ఎందుకొచ్చింది? మున్సిపల్ అభివృద్ధిపై ప్రజలు ఏమనుకుంటున్నారో నగరాలో ఇప్పుడు చూద్దాం. పట్టణం నుంచి జిల్లా కేంద్రమైన కామారెడ్డి అభివృద్ధిలో వెనుకబడింది. కామారెడ్డి గ్రామ పంచాయతీ స్థాయి నుండి 1987లో మున్సిపాలిటీగా ఏర్పాటైంది. 33 వార్డులతో సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చుట్టుపక్కల గ్రామాలతో కలిపి 49 వార్డులతో మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. 2011లో కామారెడ్డి పట్టణంలో 80,378 మంది జనాభా ఉండగా ప్రస్తుతం 1,20,000 దాటింది. పట్టణంగా ఉన్న కామారెడ్డి ప్రస్తుతం జిల్లా కేంద్రంగా మారింది. జిల్లా కేంద్రమైన సంతోషమే తప్ప ఆశించినంత అభివృద్ధి జరగలేదంటున్నారు స్థానికులు. కామారెడ్డి పట్టణం మీదుగానే 44వ జాతీయ రహదారి వెళ్తోంది. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన రైల్వే లైన్తో పట్టణంగా రూపుదిద్దుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ స్థానంలో ఉన్న ఇక్కడి గాంధీగంజ్ మార్కెట్ ఆనవాళ్లు కోల్పోయే స్థితికి చేరింది. సహజ మానవ వనరుల అవకాశమున్న కామారెడ్డి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అన్న చందంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం కామారెడ్డి పట్టణ ప్రజల పాలిట శాపంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కామారెడ్డిలో ఉన్నాము. కామారెడ్డి అభివృద్ధి ఏం జరుగుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కామారెడ్డిలో జరగాల్సింది ఎంత, ఇంకా కావాల్సింది ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి ప్రస్తుతం వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ డిబేట్ కార్యక్రమాన్నిలో కామారెడ్డి ఓ ఘనమైన చరిత్ర ఉంది. రాజకీయంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా, వ్యవసాయ రంగంగా కామారెడ్డి ప్రాంతం అభివృద్ధి దిశగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కామారెడ్డిలో ఉన్న సమస్యలేంటి, అసలు అభివృద్ధి కావాల్సిందేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి స్థానిక నేతలు ఉన్నారు. చెప్పండి, అసలు కామారెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది, కామారెడ్డిలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇప్పుడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ హామీ కూడా అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మనం ఒకటి చెప్పుకోవచ్చు, కామారెడ్డిలో బీసీకి సంబంధించినటువంటి బీసీ డిక్లరేషన్ సభ జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఆ ఆందోళన అంటే అసెంబ్లీలో చేయాల్సినటువంటి పని చేసినప్పటికీ 9th షెడ్యూల్లో పెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి 2,500 కానీ, అదేవిధంగా పెన్షన్ల పెంపు కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. కేవలం ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా మిలాఖత్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధిలో పూర్తిగా వైఫల్యం చెందిరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి పూర్తి స్థాయి హామీలను అమలు చేయాలని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా మొన్న గత 45 రోజులు 2 నెలల క్రితం మరి పెద్ద ఎత్తున వర్షాలు కురిచినప్పటికీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇక్కడికి విజిట్ చేసినప్పటికీ ఇక్కడికి నిధులు ఇస్తామని చెప్పి స్వయాన ఆయన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మరి ఎక్కడెక్కడ బ్రిడ్జ్లు కానీ, రోడ్లు, అదేవిధంగా చెరువులు మరి డ్యామేజ్ అయిన దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ జరిగినప్పటికీ దాన్ని నిధులు విడుదల చేయడం పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఇప్పటికీ వర్షాల్లో ఏ విధంగా పడ్డాయో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చెరువులు కానీ యథావిధిగా కొనసాగుతున్న ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది. మొన్న చాలా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగినట్టు సందర్భాలు చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా కనీసం మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఇవ్వడం పూర్తిగా వైఫల్యమైన, కనీసం ఈ వరదలకు సంబంధించినటువంటి ఆ సమస్యలైన పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామారెడ్డి పట్టణంలో ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సమస్యలు ఎట్లా ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటారు? గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి విషయంకి వస్తే గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడ్డప్పటి నుంచి తట్టాడు మట్టి తీసిన పాపన పోలేదు. 2014లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 2023 వరకు ఉన్న అభివృద్ధి తప్ప ఏ కామారెడ్డి పట్టణంలో ఏ మూల ప్రాంత ప్రజలను అడిగినా కానీ చెప్తారు. ఏం జరుగుతుంది అనేది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి వైపు అయితే శూన్యము. స్వయంగా ఇందాక చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు వచ్చినా కానీ ఒక రూపాయి బిల్ల కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. అంటే ఇంత సిగ్గుచేటు. ఆయన ప్రసంగాలు కూడా బీడీ పరిశ్రమలో డబ్బులు అడగండి, ఫార్మా కంపెనీ డబ్బులు అడగండి అని ఒక వ్యంగ్యంగా మాట్లాడింది తప్ప ఇప్పటిదా కామారెడ్డి పట్టణానికి, వరదల బాధితులకు కానీ ఎవరికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా చాలా కామారెడ్డి ప్రాంతాన్ని అవమానపరిచినట్టు మేము భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఇకనైనా కళ్ళు తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న నాయకులు కూడా షబీర్ అలీ గారు కావచ్చు, అందరు కావచ్చు, ఖచ్చితంగా కామారెడ్డి పట్టణానికి సరైన నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పథం నడిపేయాలని మేము కూడుకుంటున్నాం. నిధులలో ఏవైతే లైట్స్ ఉన్నాయో అవి ఒక్కటి కూడా వెలుగుతలేదు. మరి మున్సిపల్ అధికారులు ఓన్లీ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో
పర్మిషన్లు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటా ఎవరైతే ఫోన్లు చేసి వాళ్ళకు కలెక్షన్ చేయమని చెప్తున్నారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఇబ్బంది పెట్టుకుంటా ఉన్నది ఏదైతే ఉందో సబ్జెక్ట్ మీద కాకుండా గరీబులు ఎవరైతే పూర్ పీపుల్ ఇండ్లు కట్టుకుంటున్నారో వాళ్ళ మీద పడుడు తప్ప. కామారెడ్డిలో మన వర్షాలు పడ్డాయి, అశోక్ నగర్ కాలనీ రోడ్ చూడండి, సైలాని బాబా కాలనీ రోడ్ చూడండి, జయశంకర్ కాలనీ చూడండి, జీవీఆర్ కాలనీ చూడండి, జీఆర్ కాలనీ చూడండి. దీనిపైన మీరు ఇప్పుడు ఎవరికో కాంట్రాక్టర్కు మీరు నిధులు ఇచ్చారు, కానీ వాళ్ళు పనులు అయితే చేయటం లేదు. ఇప్పుడు కమిషనర్ గారు ఒక్కసారి పంపిస్తారు ఒక బిల్డింగ్ దగ్గరికి, టీపీఓ గారు ఇంకోసారి పంపిస్తారు. ఇది తప్ప కామారెడ్డిలో అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? కరెంట్ వస్తలేదు. ఇప్పుడు సాధారణ వ్యక్తి ఒక మహిళ మున్సిపాల్కి వచ్చింది, ఆమె కూడా ఆవేదన అదే, మాకు నీళ్ళు వస్తలేవని. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు? మున్సిపల్ అధికారులు కలెక్షన్లు తప్ప పనులు ఏమైనా చేస్తున్నారా? లేకపోతే ఇబ్బందికరంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఎవరైతే పర్మిషన్ల గురించి వస్తున్నారో, ప్రతి వారు పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఇది తక్కువ ఉంది, అది తక్కువ ఉంది, పైసలు వసూలు చేసుడు తప్ప వేరే మీరు ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా? ఇప్పుడైతే కుక్కల బెడద చాలా ఉందండి, కోతుల బెడద చాలా ఉంది, అందరు సమస్య పడుతున్నారు. లేడీస్ ఒక్కోళ్ళు వెళ్ళటం లేదు బయటకు. ఒక్కొక్కసారి కుక్కలు వస్తే 10-20 వస్తాయి, కోతులు వస్తే 50 వస్తాయి. దీనికి మీరు సమస్యకు పరిష్కారం ఏం చేస్తున్నారు? మరి వాటర్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిష్కారం కూడా మాకు కావాలి. सर हम मेरा 4th वार्ड है सर, किस्टमा गुड़ी है सर. पानी का एक साल से परेशानी हो रहा. మాకు గోదావరి నీళ్ళు లేదు, మున్సిపాలిటీ నీళ్ళు కూడా మంచిగా వస్తలేదు సార్. మేము వచ్చి చెప్పిపోతున్నారు. కలెక్టర్ సార్ కొన్ని రోజు మాకు నీళ్ళు పంపించిన ఎండాకాలం రోజు. ఇప్పుడు మేము ఎప్పుడు సార్ మేము పని చేయాలా మేము స్కామెంజ్ సార్, हम स्कैमेंज रहे सर. हमारे को बहुत मुश्किल हो रहा है. पानी का नहीं है. 4th वार्ड में ज़रा भी कोई आके देखता नहीं, चेक करता नहीं. पानी की हमको ज़रूरत होना सर. बस आप हाथ जोड़ के विनती है सर. बस కామారెడ్డిలో అనేక సమస్యలు ఉన్నాయి, ఇప్పటికే తీరడం లేదు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా తీరడం లేదు. అసలు ప్రస్తుతం కామారెడ్డిలో పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్నారు, అసలు ఎట్లా ఉంది అన్న? కామారెడ్డిలో ఎమ్మెల్యే బీజేపీ ఉన్న తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏం జరుగుతుందో మీకు తెలుసు. పోయిన సంవత్సరము ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీలల్లా డైరెక్ట్ పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. నేను ప్రతి ఒక్కటి వీడియో చూపెడతా. నవంబర్లో పబ్లిక్ మీటింగ్స్ అయితే డిసెంబర్ 9వ తారీఖు మేము సీఎంగా కూర్చుంటున్నాం, 2000 పెన్షన్ను 4000 పెన్షన్ చేస్తా. ఇంట్లో ఆడపిల్లుంటే మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా. మళ్ళీ మీకు అందరికీ 1 లక్ష రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. ఏంది కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్, దాంతోపాటు తులం ఇస్తా అన్నాడు. నిన్నటికి నిన్న మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇప్పుడు నేను చూపెడతాం మీకు. పొన్నం ప్రభాకర్ గారు ఏమని చెప్పారు? బంగారం అనేది మేము అప్పుడు చెప్పినాము, అప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,20,000 అయింది, అది కాదు అని చెప్పేసి చేతుల్లో పట్టేసారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. అయితే పట్టణంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య ప్రోటోకాల్ రగడతో కామారెడ్డి అభివృద్ధి కుంటుపడుతుందని ఆరోపణలు ఉన్నాయి. 150 కోట్ల సొంత నిధులతో అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే మాటలు ఏమయ్యాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు కామారెడ్డి ఎడ్యుకేషన్ హబ్ ఎన్నికల హామీలుగానే ఉన్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయిందని, డబ్బులు ఇచ్చేవారికే పనులు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. రైల్వే బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద ఇబ్బందులు తప్పడం లేదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. కామారెడ్డిలో వాహనాల రద్దీ రోజురోజుకి పెరిగిపోతుంది. అందుకు తగ్గట్టు పార్కింగ్ సదుపాయం లేకపోవడం పట్టణ వాసులకు సమస్యగా మారింది. పట్టణంలో కోతులు, కుక్కల బెడద పెరిగినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. కామారెడ్డిలో అభివృద్ధి కావాలంటే ప్రజలకు ఏం కావాలా? వాళ్ళ సమస్యలు తీరాలంటే ఏం కావాలా అన్న? మొట్టమొదట ప్రజల సమస్యలు తీరాలంటే ఈ యొక్క రాజకీయ నాయకులు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు అంటే, వీళ్ళు ఓట్ల కోసం వస్తున్నారు. ఆ సమయంలో రకరకాలైన రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నారు. అవి ఫిల్ఫుల్ అవుతాయా కావా? అసలు వచ్చే ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో ఆ యజమాని 1,00,000 రూపాయలు సంపాదిస్తే దాన్ని 50,000 ఖర్చు పెట్టి 50,000 కూడబెట్టుకుంటే రేపు భవిష్యత్తులో అతడు ఉన్నత స్థాయికి పోతాడు. అలా కాకుండా 1,00,000 రూపాయలు సంపాదించి 2 లక్షలు ఖర్చు పెడితే రేపు వారికి కావాల్సింది వారి పరిస్థితి ఏంది? తర్వాత ఊరేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎలా ఉందంటే ఆదాయానికి మించి హామీలు ఇచ్చారు.
దానివల్ల ఇప్పుడు ఎక్కడ కూడా నిధులు లేవు. నిధులు లేకపోతే కనీసం ఎలక్షన్లకు కూడా పోయే పరిస్థితి లేదు. కాబట్టి మొట్టమొదట మన ప్రజలే ఆగ్రహించాలి. మొట్టమొదట వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు నిజమా అబద్ధమా, ఇవి సాధ్యమైతాయా కావా? ఎందుకంటే ఒక కుటుంబం లాగానే ప్రజాపాలన, రాష్ట్ర వ్యవస్థ, ప్రభుత్వం కూడా ఒక కుటుంబం లాగానే. మన కుటుంబంలో మన యజమాని ఎంత సంపాదిస్తుంటూ ఎంత ఖర్చు పెట్టాలి, అలాగే రాష్ట్రంకి వస్తున్నటువంటి ఆదాయం ఎంత మరి ఇక్కడ వీళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఎంత అని ఆలోచించి అటువంటి ఎదవలకు బుద్ధి చెప్పాలా ఇలాంటి ప్రభుత్వం. ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడు తప్పుడు హామీలు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు సరైన బుద్ధి చెప్పి వాడిని సాగనంపాలి తప్పితే వాడిస్తున్నటువంటి ఏదో అటువంటి ఆ రోజు అప్పుడు ఆ కాలం మట్టుకు ఏదో ఇస్తే వీటికి దానికి మనకు అందులో పడిపోకుండా మనం సరైన నిర్ణయం చెప్పాలి. అది ఓటుతోటే సాధ్యము. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తికి పట్టం కట్టి ఇప్పుడు ఈ యొక్క హామీలకు తప్ప కాకుండా నిజం ఏంది, వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది గ్రహించి ప్రజలపైనే పూర్తి బాధ్యత ఉంటుంది, కానీ నాయకులపైన కాదు అని చెప్పేసి నేను చెప్తున్న సందర్భంగా. ఓకే, పట్టణంగా ఏర్పడిన కామారెడ్డి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీరాలంటే ఏం చేయాలా, ప్రజలు ఏం చేయాలా, అధికారులు ఏం చేయాలి? కామారెడ్డి మున్సిపల్లో మా పాత విలేజ్లు కూడా ఒక 6-7 గ్రామ పంచాయతీలు అప్పుడు విలీనమైనవి. దేవునిపల్లి, టేక్రియాల్, లింగాపూర్, సరంపల్లి విలీనమైనవి. ఈ విలీన గ్రామాలను మాకేం చెప్పారంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎగ్జంప్షన్ పనులకు అని చెప్పారు. పనులకు ఎగ్జంప్షన్ అయినా ఇప్పుడు మున్సిపల్ మామూలుగా ఎన్ని పనులు ఉంటాయో ఆ పనులు కూడా ఇప్పుడు విలీన గ్రామాలు కూడా కట్టాల్సిన ఉన్నది. కానీ డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా ఎటువంటి నిధులు లేవు. కనీసం మన వర్షాలకు ఉన్న రోడ్లన్నీ కొట్టుకపోతే కనీసం తట్టడి మండు కూడా వస్తలేదు. ఇంటికి మాత్రము పన్నులు వసూలు చేస్తున్నారు. ఆఫీసర్లను పెట్టి ఒక వీధి లైటు లేదు, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి, మురుగు కాలువలు లేవు. ఒక లైటు అడుగుతానేమో 2 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి సార్, ఒక లైట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. పన్నులు మాత్రం బరాబర్ వసూలు చేస్తున్నారు, కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మాత్రం ఏం ఆలోచిస్తలేరు. ఇక అధికారులు ఉన్నారు, అధికారులు ఎవరైనా ఎన్నిసార్లు తిరిగినా కూడా కాలనీ ప్రజలు వచ్చినా ఎన్నిసార్లు వచ్చి వినతి పత్రాలు ఇచ్చినా పని చేసేలేదు. మీరు వీళ్ళన్నట్టు పర్మిషన్లు కానీ ఏమైనా డబ్బులు వచ్చే ఆలోచనలు ఉన్న ఆఫీసర్లు కానీ సిబ్బంది కానీ డబ్బులు వచ్చే పనుల కోసం తిరుగుతారు, కానీ ప్రజలకు సమస్యలు తీర్చే పరిస్థితి మాత్రం లేరు. కామారెడ్డిలో విద్యాపరంగా ఎట్లా ఉంది పరిస్థితి, అసలు అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? కానీ ఇప్పటి వరకు ఆ మాట 10 సంవత్సరాలు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయాడు. పాలిటెక్నిక్ కాలేజ్ అన్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాం, ఒక మెడికల్ కాలేజ్ అన్నాం. మెడికల్ కాలేజ్ ఏదైతే టర్మ్ అయిపోయిందో టర్మ్ అయిపోయేటప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది, కానీ అలాగే ఐటీఐ కాలేజ్ అన్నాం, ఎక్కడ కూడా మహిళా డిగ్రీ కాలేజ్ అన్నాం. ఈ వసతి గృహాలకు సొంత భవనాలు కట్టించమని చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కేసీఆర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలే. అయితే ఈ ప్రభుత్వం పోయిన తర్వాత ఇక స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే కూడా తన సొంత నిధులతోని ప్రభుత్వ కళాశాలలు కానీ స్కూళ్ళు కానీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ నిర్మిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అది కూడా ఎక్కడ లేదు. అంటే మీరు విద్యార్థులకు చిన్న చూపు ఎందుకు కనిపిస్తూ ఉంది? వాళ్ళకు అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఓటు ఎక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకు డిగ్రీ తర్వాతనే మేము వాళ్ళకి అభివృద్ధి చేస్తామని మాట ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఇక్కడ కూడా లేదు. అంటే వీళ్ళు ప్రభుత్వంకు వాళ్ళ అభివృద్ధి అధికారం రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. ఈరోజు కేసీఆర్ చేసిండు, ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అలాగే వెంకటరమణారెడ్డి కూడా అదే చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ అభివృద్ధి కోసం అడుగుతూ ఉంటే ప్రోటోకాల్ విషయంలో వస్తుంది. మీ ప్రోటోకాల్ పక్కన పెట్టండి, మీ ప్రోటోకాల్ గురించి మాకు అవసరం లేదు. ఈ విద్య అభివృద్ధి కావాలా, స్థానికంగా ఉన్న పిల్లలకు అలాగే ఉద్యోగ అవకాశాలు కావాలా. ఎక్కడ చుట్టుపక్కల ప్రతి జిల్లాలలో కానీ ఈరోజు ఐటీ హబ్ వచ్చింది, కామెడీ ఐటీ హబ్ ఎందుకు రాలేదన్నాము. నిజామాబాద్కి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఇక్కడ స్థానిక షెబ్రాజ్ సార్ కూడా మేము అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ఎందుకు రాలేదు ఇంజనీరింగ్ కాలేజు. స్థానికంగా ఉన్న మన బీటీఎస్ సౌత్ క్యాంపస్ ఉంది, దాన్ని యూనివర్సిటీగా ప్రపోజల్ చేయమని గత కొన్ని సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, కానీ ఇప్పటి వరకు అప్లికేట్ చేయలేదు. అలాగే యూనివర్సిటీ ఉంది, అక్కడ యూనివర్సిటీ అప్పటి ఆంధ్ర హయాంలో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడన్నా డిగ్రీ కాలేజ్ సౌత్ క్యాంపస్ చేసి మెయిన్ క్యాంపస్ ఏదైతే సౌత్ క్యాంపస్ ఉందో యూనివర్సిటీగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఈ ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు నిలబెట్టుకోవాలా, లేకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు మీరు ఎదురు దెబ్బ తగదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కామారెడ్డిలో అనేక సమస్యలు ఉన్నాయి, అవి తీరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం ఏం చేయాలి? ముఖ్యంగా ఇప్పుడు ఏ పార్టీ పరిపాలించినా కామారెడ్డికి సంబంధించింది గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు బీజేపీ నుంచి ఉన్నారు, ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది. ఇట్లా ఎవరు చేసినా కామారెడ్డికి సంబంధించిన అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా వెనుకబడి ఉంది. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు కూడా అనేక హామీలు ఇచ్చారు కామారెడ్డికి సంబంధించింది. ఎడ్యుకేషన్ హబ్ విషయానికి వస్తే అది ఫెయిల్ అయింది. మిగతానికి KG to PGకి సంబంధించినటువంటి విద్యా వ్యవస్థను ఇక్కడ పెడుతున్నారు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు వచ్చినటువంటి రమణారెడ్డి గారు కూడా
ఆయన సొంత నిధులతోటి వాస్తవానికి విద్యను వైద్యాన్ని అభివృద్ధి చేస్తాం, 150 కోట్లు సొంత నిధులు ఖర్చు పెడతా అని చెప్పింది. ఇప్పటి వరకు 1 కోటి రూపాయలన్నా మరి విద్యా వైద్యానికి ఏమన్నా ఇప్పటివరకు అందించిర్రా ఈ కామారెడ్డి ప్రాంతానికి అనేది కూడా రమణారెడ్డి గారు చెప్పాలి. అంతేకాకుండా ఇవాళ ఇద్దరు సీఎంలను ఒడగొట్టి బీజేపీ పార్టీ గెలిచిందని చాలా గొప్పగా చెప్పుకుంటాం. మరి గొప్పగా చెప్పుకున్నప్పుడు ఒక కేంద్రానికి సంబంధించినటువంటి ఒక నవోదయకు సంబంధించిన విద్యాలయము లేకపోతే కేంద్రీయ విద్యాలయాలు ఇట్లా కేంద్రానికి సంబంధించిన విద్యాలయాన్ని ఒక్కరి కూడా కామారెడ్డిలో ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కూడా ఇవాళ కొడంగల్ను పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ఇవాళ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి మీరు ఇక్కడ పోటీ చేస్తే సరే ఓటమి పాలు కావచ్చు, కానీ ఇక్కడ మీరు కామారెడ్డిని ఎంచుకొని పోటీ చేసినప్పుడు కామారెడ్డిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఇవాళ ఇంటర్నేషనల్ పాఠశాలలు కామారెడ్డిలో ఎందుకోసం అమలు చేయట్లేదు? ఇట్లా అనేక సమస్యలు విద్యారంగానికి సంబంధించినవి. ఇవాళ అత్యంత దయనీయమైన పరిస్థితి. ఇవాళ జిల్లా కేంద్రంలో ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంటే ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 500 మంది విద్యార్థులు ఉంటే కనీసం 10 క్లాస్ రూమ్లు లేవాడ చదువుకోనికి. 10 క్లాస్ రూమ్లు. పాత ఎమ్మెల్యే గంపగోవర్ధన్ గారు ఉన్నప్పుడు అక్కడ పక్కనే ఒక 100 మీటర్ల దూరం 200 మీటర్ల దూరంలో కాలేజ్ ఉంటుంది. దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎమ్మెల్యే గారు దాన్ని పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పాపం ఆ విద్యార్థులు అక్కడ ఎవరైతే వొకేషనల్ కోర్సులు చదువుతున్నారో ఆ విద్యార్థులకు క్లాస్ రూమ్లు సరిపోక రోడ్ల మీద చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితి వాళ్ళ కామారెడ్డిలో విద్యా వ్యవస్థకు ఉంది. మరి ఇట్లాంటి విద్యా వ్యవస్థ మీద చర్చ చేయకుండా ఇట్లాంటి విద్యా వ్యవస్థ అభివృద్ధి చేయకుండా మరి ఇన్ని రకాల 3 పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి ఏం చేస్తున్నట్టు ఈ కామారెడ్డి ప్రాంతానికి కూడా మనం ఒకసారి క్వశ్చన్ చేయాల్సుకున్నట్టు అవసరం ఉంది. వెంటనే ఇటువైపుగా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉన్నాం. కామారెడ్డిలో వనరులు ఉన్న సమస్యలు తీరడం లేదు, అధికారంలో ఉన్న పార్టీలు పట్టించుకోవడం లేదు, ప్రజలు మాత్రం సమస్యలు తీరడం లేదు. ఈ సమస్యలు తీరాలంటే ఏం కావాలి? ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో బీజేపీ లీడర్ రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఏదైతే మేనిఫెస్టో పెట్టిండో 150 కోట్లతోటి మరి పట్టణంతో పాటు కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి కామారెడ్డి ఇప్పుడు 2 సంవత్సరాలు కాస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా ఒక తట్టెడు మట్టి పోసిన పాపాన పోలేదు. రెండోది షబ్బీర్ అలీ గారు ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధి తప్ప వేరే అభివృద్ధి ఏమీ లేదు. స్టేడియం తీసుకోండి, రాజీవ్ పార్క్ తీసుకోండి, మరి ప్రాణహిత చెవుల వాటర్ తీసుకోండి, మరి 100 పడకల హాస్పిటల్ తీసుకోండి. మరి అవే కాకుండా ఏదైతే డెవలప్మెంట్కు సీసీ రోడ్లు కానీ ఇంకా వేరే డెవలప్మెంట్కు తీసుకొస్తే మరి రమణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒకటే ప్రోటోకాల్, అయ్యా మేము కోరేది ఏంటి అని అంటే కామారెడ్డి కాన్స్టిట్యున్సీ నుంచి కానీ కామారెడ్డి పట్టణం నుంచి కానీ మీ ప్రోటోకాల్ అనేది పక్కకు పెట్టండి. అసెంబ్లీలో మాట్లాడితే కూడా ప్రోటోకాల్ గురించే మాట్లాడతారు. ఆ అసెంబ్లీని కూడా ఒక ప్యాకెట్ క్లబ్ లాగా మార్చిన్లు అనేది కూడా సంభాషణ ఒక అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఎంత సిగ్గుచేట అనేది ఒక్కసారి ఆలోచించాలా. ఇప్పటికైనా రమణారెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, కామారెడ్డి పట్టణం తరఫున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక అందరినీ కలుపుకొని పోయి ఇప్పుడు నిజామాబాద్ చూడండి, నిజామాబాద్లో ఉన్న ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అవుతుండు, ప్రతి దానికి కూడా సహకరిస్తుండు, నిజామాబాద్లో డెవలప్ అవుతుంది. మరి అదే కామారెడ్డిలో ఎందుకు సహకరించారు? నిజామాబాద్లో ఉన్న వ్యక్తి మరి బీజేపీ వ్యక్తి ఎమ్మెల్యే అన్నా కాదా, కాంగ్రెస్ వ్యక్తి? మరి ఇక్కడున్న వ్యక్తి మరి బీజేపీ క్యాండిడేట్ అయినప్పుడు మరి ఆ దానికి సహకరించాలనా లేదా? కామారెడ్డిలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు ఏం కోరుకుంటారు? కామారెడ్డి ప్రజలు కామారెడ్డి డెవలప్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక ఎంతో తెలంగాణ డెవలప్ అవుతుంది, మేము కూడా కామారెడ్డి ఎంతో డెవలప్ అవుతుందనే ఉద్దేశంలో తెలంగాణ అందరం సపోర్ట్ చేసినాం. తెలంగాణ వచ్చినాక ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఏ విధంగా చేసి ప్రజలంతా చూశారు. ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానాలు కూడా ఒక 2-3 తప్ప ఒక్క వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా ఒంటెత్తు పోగడలకు పోయి వాళ్ళు అంతం పోయడం జరిగింది. దాంతోపాటు కామారెడ్డి పట్టణంలో మా ప్రియతమ నేత అధికారంలో ఉన్నా లేకుండా మా షబ్బీర్ అలీ గారు ఎగ్జాంపుల్, ఇప్పుడు కరెంటు కామారెడ్డిలో ఉంటుందంటే కేవలం షబ్బీర్ అలీ గారి వాళ్ళే అని ప్రజలు కూడా తెలుసు. ఎన్నో సబ్స్టేషన్లు తీసుకొచ్చిండు కామారెడ్డి ఘనత. అలాగే తాగునీటి సమస్య కూడా మొట్టమొదటిగా భూపాలపల్లి నుంచి అక్కడ స్టార్ట్ పెట్టాం, రాజశేఖర రెడ్డి పీరియడ్లో స్టార్ట్ పెట్టిండు. భూపాలపల్లి నుంచి ఇక్కడ కామారెడ్డికి నీరు అందించడానికి పెద్ద ప్రణాళిక కొన్ని కోట్లతో తయారు చేసిండు. దాని తర్వాత ఇప్పుడు మొన్న కూడా శాంక్షన్ రీసెంట్గా కూడా నేను కామారెడ్డిలో గెలవకుండా మన కామారెడ్డి మన సొంత ఊరు కాబట్టి షబ్బీర్ అలీ గారు దీనికి మళ్ళా సబ్స్టేషన్ పెద్ద మొత్తంలో శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే కామారెడ్డి పట్టణంలో ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ కామారెడ్డి హెడ్ క్వార్టర్లో ఫస్ట్ శాంక్షన్ అయింది. దానికి మన స్థానిక ఎమ్మెల్యే గారు నాకు ప్రోటోకాల్ కావాలి, నా ప్రోటోకాల్ ప్రతి విషయం నేను ఉండాలి, ప్రతి విషయానికి అడ్డుకోవడం జరిగింది. దానికి ఇక్కడికి వెళ్ళి ఏం చేయలేని పరిస్థితుల్లో జుక్కలు తరలివేయడం జరిగింది ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఇంకా చాలా అభివృద్ధి పనులు చేయడానికి షబ్బీర్ అలీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందున్నది.
రానున్న కాలంలో కూడా ఇంకా 2 years అవుతున్నది, రానున్న కాలం ఇంకా చాలా చాలా చేసింది కాంగ్రెస్. ఇప్పుడే ఇంకేం అయిపోలేదు, ముందు మీరు చూస్తుంటారు ఏం జరుగుతున్నది అన్నది. ఇప్పుడే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. స్థానికంగా ఒక పిల్లగాడు పుడితే స్థానికంగా ఇప్పుడే ఉన్నట్టు ఇప్పుడే ఒక్కొక్క పని చేసుకున్నా మెల్లమెల్లగా. ఇప్పుడు ఒక 6 పథకాల్లో భాగంగా కూడా అన్ని పథకాలు, ఒక ఎగ్జాంపుల్ ఆడవాళ్ళకి బస్సు ప్రయాణము, మహిళా అక్కలకు చెల్లెలకు మహిళలకు కూడా బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. అలాగే 200 యూనిట్ కరెంట్ బిల్లు. అదేవిధంగా ఇప్పుడు మేనిఫెస్టోలో లేనిది కూడా సన్నబియ్యం అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్క ధనికుడే కాకుండా పేదవాడు కూడా సన్నబియ్యం తినాలనే ఉద్దేశంలో ప్రతి ఇంటికి సన్నబియ్యం అందించడం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు మేనిఫెస్టో. దాంతోపాటు కామన్ డెవలప్ మున్సిపల్ గురించి ఇప్పుడు స్థానికంగా కరెంటు లేవు, లైట్ లేవు అంటున్నారు. ఎంత లోటు బడ్జెట్ ఉన్నది అన్నది మున్సిపల్ ఏమన్నది కమిషనర్ గారు మీరు కూడా అడిగి తెలుసుకోండి, మీరు హెచ్ఎండి వారు, ఎందుకంటే లో బడ్జెట్ ఉన్నది. ప్రజలు మాత్రం సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం కావాలి ఇక్కడ? కామారెడ్డిలో సమస్యలు ఉన్నాయి. 9 సంవత్సరాలు టీఆర్ఎస్లు పాలన చేశారు, ఏం డెవలప్మెంట్ చేశారు? అయినా మేకప్ చేయడానికే సరిపడు. మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, చిన్న పిల్లగాని లెక్క అలుగుతాడు. ఆయన ఎమ్మెల్యేనా అది ఏంది ఏం అర్థం కాదు. ఆయన ఖుద్ద ఒప్పుకుని నేను జీరో డెవలప్మెంట్ నేను చెయ్యను, ఆయన హోదా తగ్గట్టు ఏం పని చేస్తలేడు. ఆయన ఏం డెవలప్మెంట్ చేసిండు? ఎలాంటి డెవలప్మెంట్ చేయలేడు. చెప్పండి, కామారెడ్డి అభివృద్ధి కావాలంటే ఏం కావాలా? మీకు అందరికీ తెలిసిన విషయమే, కామారెడ్డిలో 2 సీఎంలని ఓడగొట్టి నేను మొగోని అని చెప్పుకున్న మన రమణారెడ్డి ఎమ్మెల్యే గారు కనీసం ఒక్క వార్డులో తట్ట మోరమేసింది లేదు. పరిమితం దేనికైనా అంటే మా గవర్నమెంట్ ఇచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులకే పరిమితం కాబట్టి ఆయన నేను చెప్పిన మొగోడిని నేను గెలిపియనని అని గెలిపించారు ప్రజలు, కామారెడ్డి ప్రజలు. కనీసం ₹1 అయినా తీసుకొచ్చిరా మీరు వాళ్ళకు అడుగుతున్నాను. కామారెడ్డికి డెవలప్ చేయాలంటే మీరు మా ప్రభుత్వంతో కలిసి రండి, మీ ప్రోటోకాల్ ఇచ్చబెట్టుర్రి. ఎట్లన్నా మా అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు నిజామాబాద్లో ప్రోటోకాల్ ఇచ్చబెట్టి ఎమ్మెల్యేలు తిరుగుతారు, అందరూ వాళ్ళతోనే మీరు కూడా తిరిగి ప్రోటోకాల్ ప్రకారం పనిచేయాలని కోరుకుంటూ, కనీసం అసెంబ్లీలో ఏదేదో మాట్లాడుతారు, కామారెడ్డి డెవలప్ గురించి ఏమన్నా మాట్లాడిర్రా, ఏమన్నా డబ్బులు ఇవ్వమని సీఎం గారికి అడిగిర్రా? మీరు అది అడగాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ డెవలప్మెంట్ కోసం నేను సొంత డబ్బులతోని మీకు 150 కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎక్కడ డెవలప్మెంట్ చేసిరు అది కూడా మాకు చూపెట్టాలని కామారెడ్డి ప్రజలు కోరుకుంటున్నారు. మీరు కామారెడ్డి ప్రజలను కూడా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను నేను. కామారెడ్డి జిల్లా అనేది 3-4 జిల్లాల కూడలైనటువంటి కామారెడ్డి జిల్లా. ఇక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజా ప్రతినిధులు మారుతున్నాయి, కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా తయారైంది. ముఖ్యంగా మనం ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మెడికల్ కాలేజీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కాలేజీ నిర్మాణం పూర్తి కాలేదు, హాస్టల్ నిర్మాణం పూర్తి కాలేదు. అదే కాకుండా అక్కడ ఉన్నట్టు అవుట్ సోర్సింగ్లో ఎన్నో అవకతవకలు జరిగాయి, దాంట్లో గ్యాంబ్లింగ్ జరిగింది, కొన్ని 2 కోట్ల వరకు స్కామ్ జరిగిందని చెప్పేసి మేము ఎన్నో విద్యాసంఘాల పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ దీనికి ఏ ఒక్కరి నుండి సరైన రెస్పాన్స్ రాలేదు. అదే వాళ్ళు ఇప్పటికీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ 100 పడగల హాస్పిటల్ ఉన్నటువంటి అక్కడ మెడికల్ కాలేజీలో అక్కడ క్లాసులు జరుగుతున్నాయి. హాస్టల్ ఏమో 2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వారికి హాస్టల్ జరుగుతుంది. హాస్టల్ నుండి కాలేజ్కి వెళ్ళాలన్నా, కాలేజ్ నుండి మళ్ళీ ప్రాక్టికల్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ముఖ్యంగా అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు బడుగు బలహీన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సోదరులు సోదరిమణులు అక్కడ చదువుతున్నారు. వాళ్ళకి తీవ్రంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి జిల్లాలో ముఖ్యంగా కాలేజీలో సమస్యలను తొలగించాలి. అదేవిధంగా డైరీ టెక్నాలజీ అనే కాలేజీ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక డైరీ టెక్నాలజీ మన కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నది. దాంట్లో సీట్లు కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు దాంట్లో సీట్లు పెంచడం లేదు. కాబట్టి ముఖ్యంగా సీట్లను కూడా పెంచే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. చెప్పండి, కామారెడ్డి కోసం ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి పరిష్కార మార్గాలు కావాలి? ప్రభుత్వాలు మారినా, ప్రజానాయకులు మారినా, ప్రజలు కోరుకునేది కామారెడ్డి అభివృద్ధి. మనకు రైల్వే లైన్ ఉంది, రాజధాని కూతబెట్టు దూరంలో ఉన్నాము. ముఖ్యంగా ప్రజలు కోరుకున్నదంటే ఉపాధి కల్పించాలని. ఉపాధి లేక మన కామారెడ్డి పట్టణం నుంచి చాలామంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ చాలా జీతాలతో గడుపుతున్నారు. కామారెడ్డి అభివృద్ధి చెందితే గల్ఫ్ దేశం వెళ్ళాల్సిన అవసరం లేకుండే మనకు. ఈ విధంగా మనం స్వయం ఉపాధి కానీ, స్వయం శిక్షణ కానీ ఈ విధమైన కేంద్రాలు లేకపోవడం వల్ల మన ఉపాధి లేక తక్కువ జీతాలకు బీసీ వర్గాలు, ఎస్టీ వర్గాలు గల్ఫ్ బాటలో పడి చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చనిపోతే చచ్చే నాయకుడు కూడా లేరు. ఈ నాయకుడిని చెప్తే మీ ఎమ్మెల్యే ఆయన అంటారు, ఆయనకి చెప్తే నాకెందుకు ఓట్లు వేసిరని ఈయన అంటుండు. ఈ విధంగా ప్రజల సమస్యల మీద ఎవరు చెప్తలేరు. మాకేసిర్రా అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ కామారెడ్డి డెవలప్మెంట్ విషయంలో గత 15-20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కానీ ఎలాంటి అభివృద్ధికి దోచుకోవడం లేదు. మేము కోరుకున్నది ఒకటే, ఏదైతే విద్యార్థులు ఉన్నారో ఏదైతే స్వయం ఉపాధి కల్పించాలి, స్వయం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నిజామాబాద్ తీసుకుంటే అక్కడ మన బీసీ స్టడీ సర్కిల్లో
ఒక 100 మందికి శిక్షణ ఇస్తే అలా 15 మంది గ్రూప్ 1 జాబులు కొట్టిరు. అలాంటి శిక్షణ కేంద్రాలు మనకు ఉన్నాయా? లేవు. ఈ విధంగా ఆలోచించరు. ప్రజలు చదువుకుంటే తెలివంతులు అవుతారు, జాబవంతులు అవసరం లేదు. రాజకీయాలు ఫోటోకాలు తప్పించి మన కామారెడ్డికి లేదు. ప్రజలు కూడా చాలా విసుగు చెందుతున్నారు. వాళ్ళల్లో పోతే పారిశుద్ధ కానీ లైట్లు కానీ మంచినీటి సరఫరా అయితే దారుణంగా ఉంది. అధికారులు పట్టించుకోరు. ఎమ్మెల్యేనేమో నా పార్టీ కాదంటారు. అధికార పార్టీ దగ్గరకు వస్తే నాకు వేసిరు ఓట్లు ఇంకేసిరు అని అడుగుతారు. ఈ విధమైన సమాధానాలు వస్తున్నాయి. కానీ కామారెడ్డి అభివృద్ధి చెందుతాం. ఎమ్మెల్యే గారు కూడా కొద్దిగా వదిలి తన ప్రతిష్టను వదిలి సీఎం గారు కానీ స్థానిక ఇన్ఛార్జ్ మంచి వచ్చినప్పుడు కానీ మంత్రి దగ్గరికి వెళ్ళాలి. అందరం అఖిలపక్షం వస్తాం. మేము మేము ఇక్కడ గెలిపించినాం, మాకు అభివృద్ధి జరుగుతలేదు, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సమస్యలు చెప్తుంటే ఇలాంటి సమస్యలు లేవు. ఓన్లీ ఫోటోకాల్ మాత్రమే నడుస్తుంది ఇక్కడ. చెప్పండి, కామారెడ్డి కోసం ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు తీరాలంటే ఏం కావాలి? ముఖ్యంగా కామారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో అనేక సమస్యలతోటి సతమతం అవుతున్నది కామారెడ్డి పట్టణ ప్రాంతం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 2 సీఎంలు, మాజీ సీఎము ప్రస్తుత సీఎం ఇద్దరిని ఓడించిన ఘనత ప్రజలు బీజేపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి అప్పచెప్పారు. ఆయన అనేక హామీలు ఇవ్వడం జరిగింది. 150 కోట్ల రూపాయలతోటి సొంత నిధులతోటి చేస్తాడు. సరే, సొంత నిధులు పక్క పెడితే కనీసం ఇక్కడ ఆయన గెలిపించడానికి స్వయంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే వచ్చి ఇక్కడ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. ఈ కామారెడ్డి అభివృద్ధికి మేము నిధులు ఇస్తాం, మా బీజేపీ నుంచి కేంద్రం నుంచి నిధులు ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా నియోజకవర్గానికి నిధులు ఇవ్వచ్చు. ఇక్కడ కనీసము ట్రాఫిక్ సమస్య జిల్లా కేంద్రం అనుకుంటున్నాం, కానీ ఇక్కడ మొత్తం రోడ్లన్నీ ఇబ్బందులతో కూడుకున్నది. 2 రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. 2 రైల్వే బ్రిడ్జిలు వేస్తే కనీసం ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది. రోడ్లు వెడల్పులు లేవు. అటువంటి నిధులను స్వయంగా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెళ్ళి సుమారు 1000 కోట్ల రూపాయల నిధులు ఎమ్మెల్యే గారు తేవాలి. లేకపోతే కనీసం ఆయన 150 కోట్లన్నా ఖర్చు చేయాలి. కనీస మౌలిక వసతులు లేవు. విద్యకు సంబంధించిన అనేక వసతులు లేవు. భవనాలు ఉన్నాయి, అందులో టీచర్లు లేరు, అందులో కనీస వసతులు లేవు. వైద్యం సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అందులో ఇప్పటికీ పేషెంట్లు విపరీతంగా వస్తున్నారు. అందులో మౌలిక వసతులు లేవు, డాక్టర్లు లేరు. ఆపరేషన్ థియేటర్ చేయడానికి మాత్రము అనేక యంత్రాలు ఉన్నాయి, కానీ దాన్ని ఉపయోగించే డాక్టర్లు సంబంధించిన టెక్నికల్ సిబ్బంది కూడా లేరు. కాబట్టి వైద్య రంగంలో తీవ్రంగా ఇది వెనుకబడ్డది. ఇది మారుమూల ప్రాంతంకు జిల్లాలో మారుమూల ప్రాంతంలో గిరిజనులు అనేక మంది జిల్లా కేంద్రానికి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా వైద్యంలో ఇక్కడ వసతులు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రోడ్లు గుంతలమయంగా ఉన్నాయి, పట్టణ కేంద్రంలో కూడా గుంతలమయంగా ఉన్నాయి, మంచినీరు సౌకర్యం కూడా అందడం లేదు. వీటన్నిటిని వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. పాలకులు మారినా, ప్రజాప్రతినిధులు మారినా కామారెడ్డి పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రోటోకాల్ వివాదాన్ని పక్కన పెట్టి కామారెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్తో పాటు వ్యవసాయ రంగ పరంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. మున్సిపాలిటీలో అవినీతిమయంగా మారింది. అవినీతిని నిర్మూలించే విధంగా కృషి చేయాలా. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కామారెడ్డి అభివృద్ధిపై ప్రత్యేక చొరవ చూపాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. మనం కూడా కామారెడ్డి అభివృద్ధిని ఆశిద్దాం. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HMTV కామారెడ్డి.